రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు. బంగాళాఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. బండి సంజయ్ సంచలన సవాల్, కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ వెల్లడి. మంత్రి నారాయణ వైసీపీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు, రాష్ట్రంలో 100 కోట్ల స్కామ్ జరిగింది అంటూ వెల్లడి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు నిరసన, మానవత్వం లేదా ఏమిటి ఈ కక్ష అంటూ దివ్యాంగుల ఆవేదన. జూనియర్ ఎన్టీఆర్ వివాదంపై పయ్యావుల కేశవ్ స్పందన, ఆ అంశాన్ని కొనసాగించడం భావ్యం కాదని వ్యాఖ్య. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఏనుగులు, సింహాలు లేవని, ఫామ్ హౌస్లలో మానవ రూపంలో మృగాలు ఉన్నాయని, వాటిని పట్టుకుని బంధించాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఏఐ టెక్నాలజీతో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నట్లు తప్పుడు వీడియోలు సృష్టించి వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తే కొందరు పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడంటే వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, మంత్రులు అనిత, అచ్చెన్న కీలక సూచనలు చేశారు. కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరవబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరవబడి ఉన్నటువంటి మత్స్యకాలంలో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. ఇది మా ప్రస్తుతం అనుకున్నటువంటి వెదర్ అప్డేట్ మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటు వాళ్ళ దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఏపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 6 గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఫైర్ అయ్యారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మోహం చాటేశారని ఆరోపించారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు, మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటానంటే సరే, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయింది, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతున్నారు. ఈ జనహిత పాదయాత్రకి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రాయిలు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైంది.
అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు, మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈరోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం మీరందరూ ఈ సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న తిరుమల పర్యటనకు వెళ్తున్నట్లు 2 రోజులుగా ప్రచారం జరిగింది. జగన్ తిరుమల వెళ్లిన ప్రతిసారి డిక్లరేషన్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఇవ్వబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో జగన్ తిరుమల పర్యటన లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ స్పష్టం చేశారు. జగన్ తిరుమల వెళ్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. చంద్రబాబు పాలనలో కంటే జగన్ వైఎస్ హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని తెలిపారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం వైసీపీ హోమంలోనే ప్రారంభమైందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొద్ది రోజులుగా మనందరి మనసులో కలిసివేస్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే స్వామివారి ప్రసాదం కలుషితం కావడం. దీనికి అప్పట్లో ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చిన టెండర్ల పుణ్యమాన ఈ కల్తీ అయిన నెయ్యి స్వామివారి ప్రసాదాల్లో కలవడం, దానికి కారకులైన వారు ఇప్పటికి కూడా ఆ తప్పును తెలుసుకోకుండా ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్లారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్లి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ ఒక అవినీతి నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. ₹1 అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ గత ప్రభుత్వంలో టీడీఆర్ బ్రాండ్స్ లో స్కామ్ జరిగిందని, దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన తణుకులోనూ 700 కోట్ల అవకతవకలు జరిగాయని తెలిపారు. భూములో ఒక చోట ఉంటే వాటి డోర్ నెంబర్లు వేరే చోట ఉన్నాయన్నారు. 5 ఏళ్లు పాలించిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ప్రజలపై చెత్త పన్ను వేసి చెత్తను మాత్రం వదిలేసి వెళ్లారని విమర్శించారు. ఇక తిరుపతిని మెగా సిటీగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. 0 హ్యూమన్ లైఫ్ లాస్ ఈజ్ ఫస్ట్ అవర్ టార్గెట్. ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు. తర్వాత లో లయింగ్ ఉండే వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, తర్వాత టైర్ కూడా సప్లై చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకోమన్నాం. వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ డబ్బులు వస్తాయి. మనం తీసుకోండి 10 రోజులు కంప్లీట్గా 33 వార్డులు విజయవాడలో నీళ్ళలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే 0 హ్యూమన్ లైఫ్ లాస్. ఇవన్నీ యాక్చువల్గా బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేయమన్నాం. కావచ్చు లేదా మన మనుగోలు లాస్ ఈజ్ ఫస్ట్ అవర్ టార్గెట్. ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు. తర్వాత లో 20 అడుగులే.
కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఓయూలో సీఎం సొల్లు పురాణం మాట్లాడారని, ఆయనను హీరోగా పెట్టి ఆహానా పెళ్లంట సినిమా తీయాలని ఎద్దేవా చేశారు. కోదండరాం అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయనకు సీఎం పదవి అప్పగించాలని సూచించారు. సీఎం పదవికి రేవంత్ కు మించి కోదండరాం అర్హులని పేర్కొన్నారు. కోదండరాంతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఓయూకు 1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఇది స్కాలర్, ఇది గ్రేట్ స్కాలర్. కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొర్ల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఇస్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. కోదండరాం గారిని అడ్డుకోలే బీఆర్ఎస్ పార్టీ, కోదండరాంని అడ్డుకోలే. దాసోజు శ్రవణ్ కుర్రసత్రాన్ని కోదండరాం గారిని అడ్డుకోలే. మా గొంతు కోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరాంని అడ్డం పెట్టిండు. మా గొంతు కోయడం కోసం మమ్మల్ని చట్టసభల్లో రానియకుండా బీసీ ఎస్టీలు రావద్దన్న ఒక కుట్రతోటి ఆయన కోదండరాం గారిని అడ్డం పెట్టిండు. ఎవడు అడ్డుకున్నాడు కోదండరాం గారికి? నువ్వు ముఖ్యమంత్రి చేయడం చెయ్యి, రేపు పొద్దుగాల మంత్రి ప్రమాణ స్వీకారం చేయి. క్యాబినెట్లో మంత్రుల ఖాళీలు ఉన్నాయి కదా, డూ ఇట్. గవర్నర్ దగ్గరికి ఇప్పుడే లెటర్ పంపు, నేను కూడా వస్తాను రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా. విద్యాశాఖ నీ కింద పెట్టుకున్నావు కదా, ఇచ్చే ఆయనకి ఇచ్చేయి. నేను వద్దంటలేను. మేబీ హీల్ డూ బెటర్ జాబ్ దెన్ యూ బికాస్ ఈజ్ అ ప్రొఫెసర్. రేపు పొద్దుగాల మంత్రి ప్రమాణ స్వీకారం చేయించు. 5 నెలల 29 నాడు మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. టిల్ దట్ మ్యాన్ గెట్స్ ది ఎమ్మెల్సీ. మళ్ళీ ఆ మనిషికి ఎమ్మెల్సీ వచ్చేంత వరకు పెట్టవా జూబ్లీ హిల్స్లో. మరి దమ్ముంటే, అంత ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్లో పెట్టు. బై ఎలక్షన్ వచ్చింది కదా కోదండరాం మీద. నువ్వు గెలుచుకున్నదే ఇంత, ఆ 1% మీద గెలిచినావు నువ్వు. ఆ 1% ఒకవేళ కోదండరామో గవర్నరో కాంట్రిబ్యూట్ చేస్తే బీ గ్రేట్ఫుల్ టు దెమ్. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే తొలగించి మా ఉసురు పోసుకుంటున్నారు. నడవలేక నేల మీద పాక్కుంటూ వచ్చే వారిని చూస్తుంటే మీ మనసు కరగడం లేదా? హెలికాప్టర్లలో తిరుగుతున్న ప్రభుత్వం పెద్దలకు, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వటానికి చేతులు రావటం లేదా? లక్షల కోట్లు అప్పులు చేస్తూ మాకు పెన్షన్లు మాత్రం ఇవ్వలేరా? మాపై ఎందుకింత కక్ష? మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి? వీల్ చైర్లలో కాళ్లపై దేక్కుంటూ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం? రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లలో కోత విధించి మా పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన చెందారు. సార్ నాకు 200 వచ్చినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా నోటీస్ ఇచ్చి తీసేస్తున్నారు సార్. చాలా మందికి డిసెబిలిటీ పెన్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ నోటీసులు అనేది ఇచ్చినారు. ఏమవుతా ఉంది అంటే, ఎటువంటి సందర్భం ఏర్పడింది అంటే, దీనికి ముందు వాళ్ళకి డిసెబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ రీఅసెస్మెంట్ చేయకూడదు అని దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు అనేది అందజేసి రీఅసెస్మెంట్ తేదీ మరియు ఎక్కడ పోవాలి అనేది ఆ నోటీస్ లో ఇచ్చి, అయినప్పటికీ వాళ్ళకి 40% తక్కువ ఉందని వాళ్ళే రుజువు చేస్తూ ఈ రోజు వాళ్ళందరికీ పెన్షన్ అనేది పీకేస్తా ఉన్నారు. మరి ఎందుకనే తెలియలేదు, నాకు ఎందుకు తీసేస్తారో, మీరు ఏమేమి చేస్తారో మరి మీ ఇష్టం. అయ్యా న్యాయం చేయాలని కోరుకున్నాం. మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తారు మిమ్మల్ని. మాది కోడూరు మండలం అండి. కోడూరు గ్రామం 8వ వార్డు, గోపిత నాగమణి అండి నా పేరు. నాకు 2006 కాడి నుంచి అప్పుడు నేను 200 కాడి నుంచి కన్ను లేదు, కన్ను శాంతం లేదు. అయినా కానీ నాకు డబ్బులు ఇవ్వడం మానేశారు, లేదని చెప్పారు. ఎందువలన తెలియట్లేదు. డబ్బులు ఇచ్చేవాళ్ళకి కూడా ఇస్తున్నారు కానీ డబ్బులు ఇచ్చి తీసుకున్న వాళ్ళకి వస్తున్నాయి కానీ నాకు రావట్లేదండి.
మరి ఎందువల్ల తెలియట్లేదు. మీరు దయించి నా యందు నేను ఏ పని చేసుకోలేనండి, పొలం పని కూడా చేసుకోలేదు. నాకు ఒంట్లో కూడా మాత్రం ఈ కన్ను కూడా మస్తు అయిపోయిందండి. నాకు సరిగ్గా కనిపిస్తుంది కళ్ళు కూడా పెట్టుకోకపోతేను. దయించి మీరు అందరూ నా యందు దయించి కృతజ్ఞతతో నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అయ్యా. అంతగాని మిమ్మల్ని ఏమనుకున్నట్లేదు. ఇది ఒక కన్ను కూడా లేదండి, కన్ను చూడండి కాబట్టి కన్ను కూడా లేదయ్యా. కన్ను ఉందని మరి ఎందుకు తీసేస్తారో తెలియట్లా. కన్ను లేదు కదా నాకు. కన్ను లేకపోతే కూడా ఇలా తీసేస్తే ఇంకేం ఎట్టబోతాం అయ్యేవాళ్ళు. ఏమి బాగా అట్లా ఈ కన్ను కూడా సరిగ్గా కనిపిస్తుంది నాకు. దివ్యాంగులు 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్, చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగే ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. జాబితాలో లోపాలను ఎత్తి చూపుతూ బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సూపౌళ్లలో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు విరిగిపడి 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. బండరాయి ఒకటి కొండపై నుంచి దొర్లుకుంటూ రావటం గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కొండపై నుంచి రాళ్లు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాళ్లను గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి రావడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది. ప్రాణ భయంతో కొందరు ప్రయాణికులు వాహనాల నుంచి దిగి వెనక్కి పరుగులు తీశారు.
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను పిలిపించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి తాను ఎక్కడా ఏమీ అనలేదని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పిన తర్వాత కూడా ఈ అంశంపై వివాదాన్ని కొనసాగించడం భావ్యం కాదని అన్నారు. పబ్లిక్ సర్వీస్, ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాలకి కన్నీళ్లకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా, ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా వేద్దామా అన్న ఆలోచనతో కొందరు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము. ప్రైవేటు ఎక్కడో అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి, వివాదం నుంచి లబ్ధి పొందాలి, వివాదం చేయాలి, లబ్ధి పొందాలి. క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు, నేను సారీ, దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం, ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నాం మేము తిట్టేదే అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు, మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడతారు. ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన, కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దెర్ ఆర్ 100 జరిగాయి, ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి, సంతోషపడతాం. ఓకే, నెక్స్ట్.